అక్కడ ఇది మెర్జ్ కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి పబ్లిక్ డిమాండ్ ఉంది. అక్కడ 2020లో ఎలక్షన్ రిజాల్వ్ అయిపోయింది బోర్డు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలక్షన్ లేకుండా నామినేషన్ వ్యవస్థతోటి బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని మెంబర్ గా ఇస్తున్నారు. అది అందరూ పబ్లిక్ కూడా అపోజ్ చేస్తారు. అక్కడ సెంట్రల్ వాళ్ళు పట్టించుకుంటారు కాబట్టి తమరు కూడా వస్తారు. నో ఇష్యూ. నేను దీని మీద లెటర్ కూడా వేసేస్తాను రాజ్నాథ్ సింగ్ కి. దెన్ ఐ టాక్ టు హిమ్ ఆల్సో. ఇప్పుడు ఈ రివైజ్డ్ రూల్స్ వచ్చినాయి, దాంట్లో ఏముంది ఇది? అది వాళ్ళు మధ్యలో 2022లో మెర్జర్ చేద్దాం ఏరియా అన్నారు. కంట్రీలో ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డ్స్ అన్నారు కానీ ఇప్పటికి ప్రాసెస్ ఆగిపోయింది. ప్రాసెస్ చేస్తలేదు, డిలే అవుతుంది. మళ్ళీ ఇదే కంటిన్యూషన్ అవుతుంది ఎవ్రీ ఇయర్. మొన్న January 16th నాడు మళ్ళీ ఒకసారి ఇదే నామినేషన్ మెంబర్ ని కంటిన్యూ చేస్తారు. ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చినందుకే మేము వ్యతిరేకిస్తూ నిరాహార దీక్షల కోసం చాలా మంది పబ్లిక్ వచ్చారు. సుమారు డైలీ 8 days లో 10 to 12,000 పబ్లిక్ వచ్చారు. అక్కడ లోకల్ ఆయన ఆర్మీ చీఫ్ ఉన్నాడు కదా, అదే లోకల్ బ్రిగేడియర్, ఆయన పేరేంటి? అజయ్ మిశ్రానా? ఇప్పుడేమో రాజు గారు. రాజీవ్ ఆయన్ని కలిచారా? ఆయన ఏమంటాడు? ఆయన సెంట్రల్ కి ఆత్మే అంటుండ్రు. యోగి డిఫెన్స్ మినిస్టర్ ఎమ్మెల్యే సాబ్. నేను కూడా మొన్న డిఫెన్స్ మినిస్టర్ కూడా మా దగ్గరకు వచ్చారు. కంటోన్మెంట్ కి అటల్ బిహారీ వాజ్పేయి గారిది విగ్రహావిష్కరణకు వస్తే అక్కడ కూడా వారిని కలిసి మాట్లాడారు. మాట్లాడితే వారు ఏం చేశారంటే ప్రధానమంత్రి జీ దేఖ్ రहे मैं भी वो इश्यू उनके आदमी आ